నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సౌత్ కమలానగర్ లో అగ్ని ప్రమాదం గట్కేసర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఉప్పల్ బీరప్పగడ్డలో వైన్ షాప్ వద్ద వ్యక్తి హల్చల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శలు రైటికా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని సౌత్ కమలానగర్ లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటనలో ఫర్నిచర్ రికార్డులు ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు అగ్ని ప్రమాదం జరిగిన రోజున రాత్రి వరకు కార్యాలయంలోనే ఉన్నామని అనంతరం అందరూ వెళ్లిపోయిన తర్వాత తెలియని కారణాలతో మంటలు చెలరేగినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం అగ్ని ప్రమాదం అజాగ్రత్త వల్ల జరిగిందా లేక దురుద్దేశపూర్వకంగా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గట్కేసర్లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ మాను చౌదరి సందర్శించారు హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం ఉందా లేదా అనే విషయాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా స్కూల్ మరియు హాస్టల్ నిర్వహణ తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి వండిన అన్నం గుడ్డు పెరుగు కూరలను పరిశీలించారు
మంచిగా కర్నూలు కల్లకుర్తిలో అంటే నాగర్ కర్నూలు కేఆర్ఎస్ 3.5 years అడిషనల్ కలెక్టర్ చేశాను మంచిగా లేదు మిగిలిన అయితే ఐటమ్స్ గిటార్ స్ట్రింగింగ్ కానీ ఏవేవైతే పోయినాయి ఆల్ రిపేర్ ఫండ్స్ ఎంత కావాలి సార్ ఒకవేళ సపోజ్ 2 lakhs కావాలంటే 2 lakhs ఇచ్చేస్తారు సబ్సిక్వెంట్లీ మీకు బిల్ ఎంత అవుతుంది టోటల్ అని అన్నట్టు అది అస్యూమింగ్ అందరు 2 lakhs అవుతుంది ఇచ్చేస్తారు కాకపోతే చేయించండి అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు చేయలేదు అన్న మాట్లాడకూడదు దట్ ఈస్ మీ రెస్పాన్స్ స్టూడెంట్స్ అంటే మాత్రం యూ హావ్ నాట్ టేకెన్ ఇనిషియేటివ్ అనుకుంటారు ఐ డోంట్ మైండ్ గివింగ్ 10 lakhs 20 lakhs అని ఇస్తాను ఓన్లీ థింగ్ వాట్ ఎవర్ యూ ఆర్ టీచింగ్ ఇట్ షుడ్ బి హ్యాండ్స్ ఆన్ మహిళలకు అన్ని రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా న్యాయవాదుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా న్యాయవాదులకు న్యాయ శాఖలో కూడా ప్రభుత్వ ఫీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. మన దడిగం రామసుధాకర్ శర్మ గారు అయోధ్య నుంచి కూడా శాల్వా తీసుకొచ్చారు, అది కూడా వారికి అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శర్మ గారు రండి ఒకసారి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కవిత గారు కూడా వారిని కూడా సన్మానించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుడు వారిని. కవిత గారు, మాధవి గారు, అమ్మ సుజాత గారు ఒకసారి మీ అందరూ పైకి రండి ఒకసారి. నవ్వుతారు కానీ అక్కడ కూర్చుని సచేంద్ర గారు మీరందరూ కూడా కార్యక్రమం చూడాలి. మీ ఫోటో అన్ని గ్రూప్ లో పెడతామా? ఇంకో కొద్దిగా ఎందుకు తీసుకోపోయా అది చూసుకోవాలి కింద 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 అందుకే లాగు లాగు ఇంకా లాగు ఓకే ఉప్పల్ బీరప్పగడ్డలోని శ్రీ విజయదుర్గ వైన్స్ వద్ద ఓ వ్యక్తి హల్చల్ సృష్టించడం స్థానికంగా ఆందోళన కలిగించింది. గంజాయి మత్తులో ఉన్న ఎల్లారెడ్డి అనే వ్యక్తి వైన్స్ వద్దకు వచ్చి అక్కడ ఫిష్ అమ్ముతున్న వ్యక్తితో పాటు సిట్టింగ్ లో ఉన్న కస్టమర్లతో వీరంగం సృష్టించాడు. ఈ సందర్భంగా బీర్ బాటిల్ పగలగొట్టి అక్కడ ఉన్న వారిలో భయాందోళనకు గురిచేశాడు.
పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2 కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసిన ప్రత్యక్ష దైవం కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా ఆధునిక వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు అందించారని గుర్తు చేశారు. పంచిపెట్టుడు, అన్యాయులకు పెట్టుడు, కమిషన్లు దంచుడు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా వస్తుందా? మనసున్నవాడు కనుక కేసీఆర్ గారు ఇంత మంచి 150 ఎకరాల భూమి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇల్లు గులగొట్టుడు అయిపోయింది, గుళ్ళు గులగొట్టి నీకు మోపోయింది. మొన్న నియో పోలీస్లో శారదా పీఠానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇచ్చిండు. అక్కడ అమ్మవారి గుడి కట్టిండ్రు, ఆశ్రమం కట్టిండ్రు, అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. పాపం రేవంత్ రెడ్డికి ఆ 2 ఎకరాల మీద కనబడ్డది. పోలీసు వాళ్ళంతా పోయిన రాత్రి ఇక పొద్దుగాలు లేచి జేసీబీలు పెట్టి ఆ గుడిని కూలగొడతాం, ఆ భూమి గుంజుకుంటామంటారు. నేను పొద్దుగాలు లేచి ఉరికిన లొల్లి పెట్టి, అదే రేవంత్ రెడ్డి ఇక కూలగొట్టి ఇల్లు చాలే అరబై, ఇక గుళ్ళు కూడా కూలగొడతావా, దేవుణ్ణి కూడా వదలవా, విపరీత కాలే వినాశ బుద్ధి నీకు పోయేగాలం దగ్గర వచ్చింది రాబై అన్న. గట్టిగా లొల్లి పెట్టినాం, గుడిని ముట్టుకుంటే బిడ్డ నిన్ను ఇడిచిపెట్టాం ఈయన అని చెప్పి గట్టిగా బెదిరిస్తే లే పొరపాటు అయింది, ఇక ముట్టుకొని గుడిని ముట్టుకోను అన్నాడు. అంటే ఈ రకం ఎట్లుందంటే గుడిని గుళ్ళ లింగాన్ని మింగే రకం ఉన్నది. ఇల్లు కూలగొట్టివి, గుడిని కూలగొట్టివి, ఏమన్నా ఎన్ని దర్గాలు కూలగొట్టిండు, ఎన్ని మసీదులు కూలగొట్టిండు. మసీదు కూలగొట్టుడు, గుళ్ళు కూలగొట్టుడు, దర్గాలు కూలగొట్టుడు, భూములు కబ్జాలు పెట్టుడు, యూనివర్సిటీలు పిల్లలు చదువుకునే కాలేజీలు యూనివర్సిటీల భూములు గుంజుకునుడు. ఇంతకు మించి చేసింది ఏమైనా ఉన్నది? ఆశ్చర్యం. హైడ్రా పెడతాడు, గరిబోలు ఇల్లు కూలగొడతాడు. నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టావు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అల్లే ఉండదు కదా బఫర్లా. మొదలు నీ తమ్ముడు ఇల్లు కూలగొట్టినాక గరిబోలు ఇల్లు తెరుగుగా. తమ్ముంది కొట్టాడు కానీ గరిబోలు కొడతాడు. బాగా ఆలోచన చెయ్యండి. ఎప్పటికైనా మన బీఆర్ఎస్, మన కేసీఆరే మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చిన తప్ప మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిరాలు? అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి పట్టాలు ఇచ్చి ₹1 కూడా తీసుకోకుండా భోజనం పెట్టి మీకు ఇల్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. ఇవాళ మా మైపాలన్న, మా సోమిరెడ్డి, మా ఆదర్శ్ మీకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డరు. రేపు కూడా ఇప్పుడే సోమిరెడ్డి గారు మా మైపాలన్న చెప్పిండు, మీ అందరికీ దేవాలయానికి, చర్చికు, మసీదుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మైపాల్ రెడ్డి గారు చెప్పిండు. మా తమ్ముడు సోమిరెడ్డి ఈడ పాపం పిల్లలు, మా ముస్లిం పిల్లలు బతకాలని తన సొంత డబ్బులు 8 లక్షల రూపాయలతోని టెంట్ హౌస్ పెట్టించింది. ఇవాళ మంచినీళ్ళు మీరు బయటకు వెళ్ళి ఇస్తుండ్రు, ₹15, ₹20 క్యాన్ అవుతుందని చెప్పి ఇవాళ 8 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి సోమిరెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు మీకోసం పెట్టే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను గౌరవించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు చేయని అభివృద్ధి ముందులో చేయడం జరిగింది. అది ఎగ్జాంపుల్ పటాన్చెరు. ఒక్కొక్క రేడియల్ రోడ్డు 1200 కోట్లు, 800 కోట్లు. ఈరోజు తెల్లాపూర్ రోడ్డు చూడండి. ఎందుకు చెప్తున్నారంటే మేము ఒక 2014లో శాసనసభ్యుడు అయినప్పుడు, అంతకుముందు మేము గిట్ట 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ₹1,00,000 కావాలంటే చెప్పులు అరిగిపోయినాయి. ఈ 2 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి. 475 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి పాత గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరీష్ అన్న ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో మనకు 475 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫౌండేషన్ వేసి జీవోలు ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ కావడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈట వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఈ 12 సంవత్సరాలు ఒక లెక్క, ఈడికేలు ఒక లెక్క అని చెప్తా ఉన్నాం. ఇక పటాన్చెరు పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం గంగా, జమున,
తెహజీబ్ కు ప్రతిబింబంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం మరియు భక్తికి నిదర్శనమని తెలిపారు. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయడం అభినందనీయమని అన్నారు. ఇఫ్తార్ విందు కేవలం భోజనం మాత్రమే కాకుండా విభిన్న వర్గాల మధ్య సోదర భావాన్ని పెంపొందించే గొప్ప వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లిం సోదరులతో ఆత్మీయంగా ముచ్చటించారు. సాయంత్రం నమాజ్ అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందును ఆరగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ సోదరులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డివిజన్లో మన మిత్రుడు ఆదిత్య అన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున ఘనంగా అంగరంగ వైభవంగా ఇఫ్తార్ విందులు చేయడం జరిగింది. మరి ఈ పడంచెరు అంటే ఒక మినీ ఇండియా. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, మన ఆసాం నుంచి, యూపీ నుంచి, ప్రతి ఒక్క దేశాల నుంచి, ప్రతి ఒక్కటి స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటోళ్ళు. కానీ పడంచెరులో అందరు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే భాయ్ భాయ్ అని నినాదంతో గంగా జమున తహజీబ్తో ఇక్కడ మా తాత ముత్తాత నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మేము కూడా మా పిల్లలు కూడా ఇట్లనే కలిసిమెలిసి ఉంటామని రేపటి నాడు పిల్లలకు కూడా ఇదే మెసేజ్ మేము చెప్తున్నాము. మరొకసారి మా ఆదిత్యానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఇఫ్తార్ పార్టీలు ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడికి విచ్చేసిన నా ముస్లిం సోదరులకు, మా తాతలకు అందరికీ నమస్కారం. ఈ రంజాన్ పర్వ ఈ నెల మొత్తం అందరూ ఉపవాసం ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు ఇఫ్తార్ ఒక చిన్న దావత్ మా సైడ్ నుంచి అప్రిషియేషన్ జనాల కోసం, మా ముస్లిం సోదరుల కోసం, అందరి కోసం ఈ పర్వదినాన మా వంతు మా ఇన్విటేషన్ని అందరూ మన్నించి అందరికీ ధన్యవాదములు. నమాజ్ చేయడానికి కూడా ఏర్పాటు చేశాము. ఇంక ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సౌత్ కమలానగర్ లో అగ్ని ప్రమాదం. గట్కేసర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఉప్పల్ బీరప్పగడ్డలో వైన్ షాప్ వద్ద వ్యక్తి హల్చల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.